మాధ్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆమేన్. ఈరోజు నేను ఆసక్తిని గురించిన కొన్ని మాటలు పరిశుద్ధాత్మ ద్వారా మీకు మత్తులుగా ఉండొద్దు. పౌలు గారు రోమా సంఘం అద్భుతమైన మాట ఇది. మీరు ఆసక్తి విషయంలో ఉండొద్దు, మీరు ఆసక్తి విషయంలో తగ్గిపోవద్దు, మీరు ఆసక్తి విషయంలో మరి మాధ్యులుగా మత్తులుగా ఈ లోక సంబంధమైన సోమరి ఆత్మీయ సోమరితనాన్ని కలిగి ఉండొద్దు. ఆసక్తి విషయంలో ఎప్పుడు కూడా మనము ఉండకూడదు. దేవుడు 4 విషయాలు మనతో మాట్లాడారు. ఏ విషయాలలో మనము ఆసక్తిని ఏ విషయాల్లో మనము ఆసక్తిని కలిగి ఉండాలో ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనమందరం కూడా దేవుని వాక్యాన్ని విందాం, వాక్యము ద్వారా బలపరచబడతాం. ఒకవేళ ఆ విషయంలో మనకి ఆసక్తి లేకపోతే ఈ రాత్రి దేవుడు నిన్ను ఆసక్తితో నింపునుగాక. ఆమేన్. ఆసక్తితో నిన్ను ఆసక్తితో నిన్ను ఆశీర్వదించునుగాక. ఆసక్తి విషయంలో నిన్ను అభివృద్ధి చేయనుగా. ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి? పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మొట్టమొదటిది ఒకసారి మాట అందరూ చెప్పండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. చదివించాడు, అద్భుతమైన పెన్ను ఇచ్చాడు, చక్కగా చదివించాడు, అద్భుతమైన పెన్ను ఇచ్చాడు, చక్కగా ఒకసారి దగ్గరికి వెళ్ళాను. ఇలాగే చెప్తుంటే ఏ సురక్షణ చేయమంటే ఒక ఆయన నిద్రపోతాను, నన్ను ఏం చేస్తావు చెయ్యన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెట్టున్నారు అందరూ. మనకు ఒక మంచి పెన్ను ఉండాలి, చక్కటి బుక్ ఉండాలి, రాసుకోవాలి. అద్భుతమైన మాటలు ఎప్పుడు మన హృదయంలో ఉండాలి. ఆమేన్. రాత్రి దేవుని యందు ఆసక్తి లేక దేవుడంటే ఆసక్తి కలిగి ఉండాలి. మొట్టమొదటిది దేవాసక్తి. దేవుడు ఆసక్తి. హల్లెలూయా. దేవాసక్తి మనం కలిగి ఉండాలి. అలాగా కలిగి ఉండాలి. దేవుడు అంటే ఆసక్తి ఏంటి? దేవుడు అంటే ఆసక్తి కలిగే కదా మనం అందరం ఇక్కడికి వచ్చాం. దేవుడు అంటే ఆసక్తి కలిగే కదా మనం అందరం ఆరాధిస్తున్నాం. దేవుడు అంటే ఆసక్తి కలిగే కదా దేవుని మందిరంలో కూర్చున్నాం. దేవుడు అంటే ఆసక్తి కలిగే కదా మనం అందరం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మాకు ఇంకేంటి ఆసక్తి అనుకుంటున్నారేమో చాలా మంది. దేవుడు అంటే ఆసక్తి అంటే దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలవబడుట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవాసక్తి అనగా దేవుని కొరకు కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, శోధనైనా, బాధైనా, ఎటువంటిదైనా ప్రభువు కొరకు నిలబడగలిగినటువంటి ఆసక్తి కలిగిన జీవితమే దేవాసక్తి కలిగి ఉండుగా. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు ఒక మంచి మాట మనకు గుర్తు చేస్తున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే జక్కయ్య. హల్లెలూయా. ఎవరైనా జక్కయ్య. ప్రభు అంటే ఎంత ఆసక్తి కలిగి ఒకసారి అనుకున్నాడట, యేసు ప్రభువు గొప్ప దేవుడు, ఆయన ఎంతో మందిని